హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అయితే దీంట్లో ఏంటంటే బేసికలీ బీటెక్ ఎవరైతే ఫినిష్ చేశారో కంప్యూటర్ సైన్సెస్లో వాళ్ళకి, ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి, ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా డిప్లొమా ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అట్లాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వేరియస్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి నిజామాబాద్, వరంగల్, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, చిత్తూరు, సో ఈ ఏరియాస్లో ఏంటంటే మనకి వర్క్ లొకేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అట్లాగే మీరు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు మిస్ చేయకుండా టోటల్గా ఈరోజు అయితే నేను 14 నోటిఫికేషన్స్ అనేవి చెప్పబోతున్నాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూసి పూర్తి నోటిఫికేషన్ అయితే తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము. సో మనకి ఏంటంటే ఆర్ఐజీ కంపెనీ అనమాట. సో ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ అనమాట. ఇది మనకి ఏంటంటే సో ఏదైతే మనకి టాస్క్ ఉందో తెలంగాణ, సో అక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ అవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఐర్వింగ్లో అయితే దీనికి హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుందంటే ఇది వచ్చి టెక్సాస్ యూఎస్లో అయితే ఉంటుందన్నమాట, అమెరికాలోని. సో వీళ్ళు ఏంటంటే మనకి ఎవరైతే బీటెక్ అలాగే ఎంసీఏ కంప్యూటర్ సైన్సెస్లో ఫినిష్ చేశారో సో ఫ్రెషర్స్కి అయితే వీళ్ళు ఓపెనింగ్స్ అనేది ఇచ్చారు. దాని గురించి అయితే వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు చూసుకున్నట్లయితే ఈ కంపెనీ గురించి అయితే కొంత ఉంది చూడండి. ఇక దీంట్లో వెబ్సైట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డొమైన్ వచ్చేసి వీళ్ళు SAAS ప్రొడక్ట్ కంపెనీ అయితే ఇచ్చారనమాట. వీళ్ళు హెచ్ఆర్, ఇమిగ్రేషన్, కాంప్లియన్స్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అయితే వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఇక డిజిగ్నేషన్ వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇంజనీర్స్గా తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇది ఇంకొకసారి చెప్తున్నారు, ఫ్రెషర్స్కి అయితే అనమాట ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఎవరైతే బీఈ బీటెక్లో అంటే ITCSEలో ఫినిష్ చేశారో వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి అయితే బెస్ట్ ఆపర్చునిటీ. సో ఎవరైతే 2021లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తారో విత్ 60% మినిమం పర్సంటేజ్తోని సో వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట. సో వారందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక చూద్దాము. ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీకు .NET కోర్ ట్రైనింగ్ ఇంజనీర్స్కి అట్లాగే సో MongoDB ట్రైనింగ్ ఇంజనీర్స్కి అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే గమనించండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు ELK ట్రైనింగ్ ఇంజనీర్స్ కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు. సో మీకు బాండ్ పీరియడ్ వచ్చేసి 2 years ఉంటుందన్నమాట. సో శాలరీ గురించి మీరైతే వరీ అవసరం లేదు. వాళ్ళ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం అయితే మీకు శాలరీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక MNC కంపెనీ కాబట్టి. ఇక స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే గుడ్ టీమ్ ప్లేయర్ అని ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, మీకు టోటల్ సెలక్షన్ ప్రాసెస్ 3 rounds ఉంటుంది. ఒకటి వీళ్ళు ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ ఒకటి పెడతారు, తర్వాత సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్స్ ఉంటుంది, తర్వాత మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు సుధాకర్ సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో సో వారికి అయితే మీరు కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. అట్లాగే మీకు ఈమెయిల్ అడ్రస్కి కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఇది మన లాస్ట్ డేట్ వచ్చేసి మీరు 18th February ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఎలిజిబుల్గా ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూసేసి ఇది మళ్ళీ ఏంటంటే మనకి ఎవరైతే ఎంబీఏ ఫినిష్ చేశారో సో వారి కోసం అయితే మళ్ళీ ఈ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అవడం జరిగింది. సో ఎంబీఏ ఎనీ డిసిప్లైన్, ఇది కూడా ఏంటంటే 2021 గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ విత్ 60% త్రూ అవుట్ ద అకాడమిక్స్ విత్ నో బ్యాక్లాగ్స్ నీడ్ టు అప్లై అనమాట. ఓకే, ఇక జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు చూడండి. సో దాని ప్రకారం అయితే జాబ్ యొక్క రోల్ అనేది ఉంటుంది. ఇక బాండ్ పీరియడ్ వచ్చేసి మీకు 2 years అయితే ఇస్తారు. సో స్కిల్స్ రిక్వైర్డ్ అనేది ఉంది. ఇక సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత టెక్నికల్ రౌండ్స్ 2 ఉంటాయి. దాని తర్వాత మీకు ఫైనల్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి ఇక్కడ సుధాకర్ గారు ఇచ్చారు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దీని గురించి ఈ నెంబర్కి అయితే కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి కూడా 18th February లాస్ట్ డేటు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సో కియా మోటార్స్ నుంచి రావడం జరిగిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు కియా మోటార్స్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయమని, అందుకని వీడియో చేస్తున్నాను. మీకు కియా మోటార్స్ యొక్క లింక్ అనేది ఎవరైతే డిప్లొమా ఫినిష్ చేస్తారో సో వాళ్ళందరికీ కూడా ఈ కియా మోటార్స్లో మీరు వర్క్ చేయడానికి అయితే వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్ ఇస్తారు. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని కనుక క్లిక్ చేస్తే మీరు ఒక రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కనుక మీరు ఫిల్ చేస్తే మీరైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అయితే చూద్దాము. సో ఇది మీ అందరికీ తెలిసిందే వాల్మార్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఈ వాల్మార్ట్ కూడా ఒక MNC కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి శాలరీస్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఇవ్వడం జరిగింది. అదైతే నేను కింద క్లియర్గా చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డేట్ వచ్చేసి 15th February అయితే మనకి ఇంటర్వ్యూ డేట్ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. సో మీకు వెన్యూ వచ్చేసి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నెడమానూరు, విజయవాడలో అయితే మనకి ఉంది కాబట్టి అక్కడ జరుగుతుంది.
ఇక చూసుకుంటే వీళ్ళు టీమ్ లీడర్స్ని అట్లాగే టీఆర్యూ ఎఫ్ఓఎస్ని తీసుకుంటున్నారనమాట. టీమ్ లీడర్స్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారో ఫ్రెషర్స్ వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ క్యాడర్లో అయితే మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక శాలరీ చూసుకుంటే మీకు 20,000 టేక్ హోమ్ పే శాలరీ అనమాట. అంటే మీకు శాలరీ వచ్చేసి దాదాపుగా ఒక 30,000 వరకు అయితే ఉంటుంది గ్రాసు. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు విడిగా టేక్ హోమ్ పే వచ్చేసి 20,000, దీంతో పిఎఫ్ ఉంటుంది, అలాగే ఈఎస్ఐసి ఇన్సెంటివ్స్ మీకు 5,000 వరకు ఇస్తారు, అట్లాగే 2,500 పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు. సో 100 రూపీస్ పర్ డే అయితే ప్రజెంట్ ఇవ్వడం జరుగుతుందంట. ఇక రిమైనింగ్ పోస్ట్ చూసుకుంటే మీకు 11,000 ఇస్తారు. దీంతో పాటు ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి. సో స్కిల్స్ వచ్చేసి మీకు నామినల్గా మీరు ఎంఎస్ ఆఫీస్లో కనుక మెయిల్స్, ఇంగ్లీషు ఇదంతా మీకు వస్తే సరిపోతుంది. టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇచ్చారు. సో విజయవాడలో 10 వేకెన్సీస్, అలాగే గుంటూరులో 6, రాజమండ్రి 6 పోస్టు, నిజామాబాద్లో 7, వరంగల్ 5, కర్నూలు 5 ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దీని గురించి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఒక హెల్త్ రిలేటెడ్ పోస్ట్కి సంబంధించిన ఇదనమాట. సో మీకు ఏంటంటే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో ఇదైతే మీకు కర్నూలులో అయితే జరుగుతుందన్నమాట. మీకు ఇంటర్వ్యూ అలాగే జాబ్ లొకేషన్ కర్నూలులో ఉంటుంది. సో ఎవరైతే కర్నూలు నియర్ బై ఉన్నారో టోటల్గా 20 వేకెన్సీస్కి అయితే మీకు స్టార్టింగ్ శాలరీ 14,000 ఇస్తారనమాట. సో డ్రైవ్ కూడా వీళ్ళు February 18th కండక్ట్ చేస్తున్నారు. జాయినింగ్ డేట్ మీకు 22nd February అయితే ఇస్తారనమాట. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ నెంబర్కి మీరు అయితే కాల్ చేసి మీరు మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎస్వి యూనివర్సిటీలో అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళైతే మీకు వచ్చి మీకు ఒక డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 17th February అయితే ఇది ఉంటుంది. సో ఇదేంటంటే మనకి సేల్స్ ఆఫీసర్ని తీసుకుంటారనమాట. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా చెప్పొచ్చు, ఫ్రెషర్స్కి ఇది కూడా. సో శాలరీ చూస్తే మీకు 13,000 NTH ఇచ్చారు. ఇక ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు 60,000 NTH ప్లస్ ఇంటెన్సివ్ కూడా ఇస్తారనమాట. దీంతో పాటు బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. 4,000 నుంచి 6,000 బెనిఫిట్స్ ఇస్తారు. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ ఉంటాయి. సో 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఇక ఏజ్ వచ్చేసి 18 to 40 ఉండాలి. ఓకే, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. మీకు జాబ్ లొకేషన్ చేసి చిత్తూరు డిస్టిక్ అంతా ఇస్తారు కాబట్టి చిత్తూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇది అప్లై చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సో ఇది మనకి హెచ్ఎన్జీ కంపెనీ నుంచి రావడం జరిగింది. ఇదైతే ఏంటంటే హిందుస్థాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనమాట. సో వీళ్ళైతే మనకి నెల్లూరులో ఇది తీసుకోవడం జరుగుతుంది జాబ్ లొకేషను. సో మీకు రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18th February లోపు అయితే మీరు అప్లై చేసుకోండి. టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా మేల్ క్యాండిడేట్సే. ఇదేంటంటే డిప్లొమా అలాగే ఐటీఐ ఎవరైతే ఫినిష్ చేశారో సో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ శాలరీస్ కనుక చూస్తే మీరు గమనించండి. 12,000, 10,500, 8,364. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి. మీకు ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి జాబ్ తీసుకుంటారు. సో అప్లై చేసుకోండి. సో జాబ్ లొకేషన్ చేసి నాయుడుపేట, నెల్లూరు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ముత్తూట్ గ్రూప్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు కూడా మనకి వేరియస్ పొజిషన్స్లో అయితే ఫస్ట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. సో వీళ్ళు జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకుంటున్నారనమాట. సో మీకు వచ్చేసి ఫ్రెషర్స్ కానీ అట్లాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏ డిసిప్లిన్ అయినా సరే మీరు డిగ్రీ చదివినా అలాగే పీజీ చదివినా సరే అప్లై చేసుకోండి. ఇక రిమైనింగ్ వచ్చేసి వీళ్ళకి ఏంటి సేల్స్ అండ్ మార్కెటింగ్లో అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఎంబీఏ అలాగే ఎంకామ్ ఫినిష్ చేశారో సో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ. సో వాళ్ళు ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీలో అయితే ఫినిష్ చేయకూడదు, రెగ్యులర్గా అయితే వాళ్ళు అయితే ఫినిష్ చేయాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ అయితే వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు చూడండి మీరు. సో ఓన్లీ మిల్ క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్ని తీసుకుంటున్నారు. దీనికి కూడా ఏంటంటే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఫినిష్ చేశారో సో వారందరూ అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడైతే మీరు గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ బ్రాంచ్ మేనేజర్కి అయితే ఇచ్చారు. సో మీకు మినిమం అయితే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, గమనించండి. అలాగే ఫీల్డ్ ఆఫీసర్స్ పోస్టులు ఇచ్చారు. సో దీనికి ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, అలాగే గ్రాడ్యుయేషన్ పాస్ అయినా సరిపోతుంది. విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సేల్స్ ఇండస్ట్రీలోని. సో ఎవరైతే ఎలిజిబుల్ అప్లై చేసుకోండి. మీకు బెంగళూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, చెన్నైలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. సో శాలరీ వచ్చేసి మీకు 17,000 స్టార్టింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఇన్సెంటివ్స్ అట్లాగే ట్రావెల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారనమాట. ఇక ఇంటర్న్ ట్రైనీస్ కూడా అంటే ఇంటర్న్షిప్ అని కొంతమంది అడుగుతున్నారనమాట. సో దాన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఏంటంటే సో ఎర్న్ వైల్ యూ లెర్న్ అని చెప్పి వీళ్ళైతే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలంటే మీరు సో ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ లింక్ ఉందో దాన్ని అయితే క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసేసుకోండి. అట్లాగే సో దీనికి ఇంటర్న్షిప్కి ఏంటంటే ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్స్ అంటే బీకామ్,
బీఏ, బీఎస్సీ, బీబీఎం, ఎంబీఏ, ఎంకామ్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ 2021 పాస్అవుట్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ముతూట్ గ్రూప్ అనేది ఒక మంచి డెవలపింగ్ ఆర్గనైజేషన్ అది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేంటంటే మనకి ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే కొన్ని పొజిషన్స్కి అయితే మన నోటిఫికేషన్ ఇచ్చారు. సో వీళ్ళు ఆపరేటింగ్ ఇంజనీర్స్కి ఎవరైతే డిప్లొమా ఫినిష్ చేశారో ఫ్రెండ్స్, ఇది బోత్ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు, గమనించండి. సో దీంట్లో మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్ అలాగే మెటలర్జీలో ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకి. ఇక ఫీమేల్ వచ్చేసి సో డిప్లొమా మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్ అలాగే ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ అంటే ఈసీఈ, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ ఇంజనీరింగ్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్. సో అంటే ఫీమేల్కి ఎందుకు ఇలా ఇచ్చారంటే వీళ్ళకి ఏంటంటే వేరియస్ ఆఫీస్ రిలేటెడ్ జాబ్ రోల్స్ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళకైతే సిఎస్సి ఇలాగ ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మీకు స్కోర్ వచ్చేసి ఈ విధంగా రావాలి. ఇక ఏజ్ వచ్చేసి ఇలా ఉండాలి. ఇక మెజర్మెంట్స్ అనేది చూడండి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్, సో ఇయర్ అలాగే లాస్ట్ ఇయర్ పాసింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 1,45,148 సిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఇయర్కి అనమాట. తర్వాత అయితే మీకు శాలరీతో పాటు ఎక్స్పీరియన్స్తో పాటు శాలరీ పెరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా, అంటే మీకు ఎక్కడైనా సరే ఇవ్వచ్చు. సో ప్రిఫరబుల్లీ మిమ్మల్ని ఓన్ స్టేట్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి డానా స్పైసర్ నుంచి రావడం జరిగిందనమాట. వీళ్ళు కూడా ఏంటంటే మనకి కొన్ని వేరియస్ పొజిషన్స్కి అయితే మనకి ఓపెనింగ్ అనేది ఇచ్చారు. దీంట్లో చూస్తే సో ఆపరేషన్ ఇంజనీర్స్కి టోటల్గా 150 వేకెన్సీ తీసుకుంటారు. సో మేల్ అండ్ ఫీమేల్, అంటే ఫీమేల్ అయితే మాత్రం ఆల్ స్ట్రీమ్స్ ఎక్సెప్ట్ సివిల్ తప్ప మిగతా బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఇచ్చారు చూడండి. మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2019-20 ఉండొచ్చు. శాలరీ వచ్చేసి 1,45,000 అయితే ఉంటుందన్నమాట. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి సో మీరు దానా స్పైసర్ ప్లాంట్స్, అంటే ఇది జొదాలి అలాగే చాక్కన్ అట్లాగా సతారా, సో ఈ లొకేషన్స్లో అయితే చేయాల్సి ఉంటుంది, ఒకసారి గమనించండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి హుండాయ్ మొబీస్ నుంచి రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ వీళ్ళు పెనుకొండ అనంతపూర్లో అయితే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. సో అక్కడ వర్క్ చేయడానికి ఒక 100 పొజిషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా ఫినిష్ చేశారో వారికి అయితే ఈ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇక 2018 to 2020 పాస్అవుట్స్ మీకు 12,000 స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మీకైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాన్ని యూస్ చేసి అప్లై చేసుకోండి. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి February 17th అయితే ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు తేజ్ కుమార్ రెడ్డి గారి నెంబర్ అట్లాగే జగన్ గారి నెంబర్స్ అయితే ఉన్నాయి, మీరు కాల్ చేసి కనుక్కోండి. ఇక లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది టెక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి బిజినెస్ పార్ట్నర్స్ కింద 10th క్లాస్ అట్లాగే మిగతా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టైపెండ్ మీకు 10,000 అయితే ఇస్తారు. సో దాంతోపాటుగా 15,000 వరకు కూడా ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి విజయవాడలోనే ఉంటుంది, గమనించండి. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్స్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఓన్లీ నీడ్ టు అప్లై, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే మాత్రం అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. మీకు February 16th అయితే లాస్ట్ డేట్ ఉంది, గమనించండి. ఈ వీడియోస్ అన్నిటికీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు అయితే గమనించి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఓవరాల్గా ఉన్న మన టోటల్ ఆల్ కంపెనీ నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు కూడా అప్ టు డేట్ తెలంగాణ మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అట్లాగే ఏపీ SSDC కార్పొరేషన్ నుంచి వచ్చిన అప్ టు డేట్ నోటిఫికేషన్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.